హాయ్ అండి. నేను ఛానల్ తర్వాత వీడియోలోకి వస్తున్నానండి. మిమ్మల్ని అందరినీ మిస్ అయ్యానండి. నేను ఇక్కడి నుంచి చాలా వంటలు అయ్యి బాగా చేసి మీకు వెరైటీగా చూపిస్తారండి అన్నీని. ఈ కాయలు అందరూ తినుంటారండి, కానీ ఈ రూపంలో మీకు చూపెడదామన్నట్టుగా చూపెడుతున్నానండి. ఈ పచ్చి కొజ్జారం అంటారండి. ఇవి చాలా తీగా ఉంటాయండి. ఎండు ఖర్జూరాలు అయ్యి ఇలా ఉంటాయండి. ఈ ఖర్జూరాల కంటే ఈ ఖర్జూరం తింటే అండి చాలా మంచిదండి. ఈయో రకం ఖర్జూరం అండి ఇవి. ఈ ఖర్జూరం మీద ఈ ఖర్జూరం చాలా బాగుంటుందండి. ఖర్జూరం అంటే ఇది ఇలా చూసుంటామండి. మనం ఇలా కూడా తింటాం కదా, మనం ఇలా తింటాము. ఈ ప్రకారంగా కూడా మనం చూసామండి. ఈ ప్రకారంగా మనం ఇలా చూడలేదు కదండి ఎప్పుడుని. ఇది పచ్చి ఖర్జూరం అండి. ఇది అదే ముగ్గురు ఖర్జూరం. ఇది మనం తినేదే ఖర్జూరం. ఇది ఎండు ఖర్జూరం అండి. ఇంకా ఎండు ఖర్జూరమే ఉంటుంది కదండి. ఇది ఎండు ఖర్జూరం అండి. ఈ ఖర్జూరం చాలా స్వీట్గా ఉంటుందండి. చూడటానికి కూడా కాయలు అందంగా అన్నీయండి. పచ్చిదని తింటాం కానీ పచ్చిగా ఉండదు. చాలా బాగుంటుందండి తింటేని. నేనైతే తిని చూసానండి. ఇది బాగుందండి. ఇది స్వీట్గా ఉందండి ఖర్జూరం. ఈ ఖర్జూరం అండి షుగర్ ఉన్న వాళ్ళు కొంత స్వీట్ ఉంటుందని తినరండి. ఇది స్వీట్ ఉన్న ఇది ఒరిజినల్గా వచ్చిన స్వీట్ అండి. ఇది తినొచ్చండి ఈ ఖర్జూరం. ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరన్నా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. ఆ వీడియోలన్నీ చూసి లైక్ చేయండి. ఇక్కడి నుంచి నేను అన్ని వంటలు అయ్యి వెరైటీగా చేసి చూపెడతాను. మీరు నా ఛానల్ ఇంకా అలా చూస్తానే ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.